చైతన్య విద్యా సంస్థల్ని ప్రారంభించి 1998లో ప్రారంభించాం. 26 సంవత్సరాలు పూర్తయింది. ఆ తర్వాత జూనియర్ కాలేజీ కానీ, పీజీ కాలేజీ కానీ ఇలా అంచెలంచెలుగా మొదట 140 స్టూడెంట్స్తో ప్రారంభమై ఈరోజు సుమారుగా 17,000 మంది పిల్లలు కృష్ణ చైతన్య విద్యా సంస్థలో చదువుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. డిగ్రీ కాలేజీ ప్రారంభంలో యూనివర్సిటీలోనే ఒక వినూత్నమైనటువంటి రీతిలో పిల్లలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోచింగ్ కానీ డిగ్రీతో పాటు అన్ని రకాలైనటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు డిగ్రీ కాలేజీని ప్రారంభించడం, అది యూనివర్సిటీలో అన్ని స్థాయిల్లో కూడా మొదటి స్థానంలో కృష్ణ చైతన్య కాలేజీ ఉండడం, అలానే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కానీ, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ అన్నింటిలో కూడా హైయెస్ట్ నెంబర్లో కృష్ణ చైతన్య ఎప్పుడూ కూడా యూనివర్సిటీలో మొదటి స్థానంలో నిలబడింది. ఎప్పుడు కూడా కమర్షియల్గా కాకుండా పిల్లలకి ఒక మంచి సర్వీస్ ఇవ్వాలి, పేరెంట్స్కి కొంత అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో కాలేజెస్ని రన్ చేశాము. అలా ఈరోజు జూనియర్ కాలేజీకి సంబంధించి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 18th యానివర్సరీని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి విఎస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈ కార్యక్రమానికి సార్ గెస్ట్గా రావడం కానీ, పిల్లల్ని ఆయన బ్లెస్ చేయడానికి ఈరోజు హాజరు కావడం, ఆయనకు మనస్ఫూర్తిగా మేము స్వాగతం పలుకుతూ సార్కి కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఎప్పుడూ కూడా కొంత సర్వీస్ మోటోతో మంచి పిల్లల్ని తయారు చేయాలి, సమాజానికి మంచి పిల్లల్ని అందించాలి అన్న ఆలోచనతో ఉన్నటువంటి స్టాఫ్తో కానీ ప్రిన్సిపల్స్తో కానీ ఆ విధంగా మోటివేట్ చేస్తూ ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా స్టేట్ వైడ్గా ఇది ఒక గుర్తింపు పొందడానికి తప్పకుండా మేము కృష్ణారెడ్డి సార్ కానీ అందరం కూడా కలిసి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ఉన్నాను. నేను బేసిక్గా కృష్ణారెడ్డి సార్ దగ్గర మొట్టమొదటిగా చదువుకున్నాను. ఆ తర్వాత ఆయనతోనే కాలేజీ ప్రారంభించడం కానీ ఈరోజు ఈ కాలేజీ ఇలా డెవలప్ కావడం, ఎప్పటికీ కూడా కాలేజీని నా మొదటి ప్రాధాన్యతగా స్టూడెంట్స్ లైఫ్ ఎంత వాల్యుబుల్ అని నాకు తెలుసు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి తప్పకుండా ఇంట్రెస్ట్ కానీ కేర్ కానీ తీసుకుంటామని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను.